కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో 26వ రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం సాయంత్రం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య, శశిధర్రావు, తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారక శ్రీనివాస్, శివకుమార్, స్టీవెన్ బాబు, కోటేశ్వరరావు, అఖిల్, శ్రీను, మల్లికార్జునరావు పాల్గొన్నారు. 26 నవంబర్ 26వ తారీఖు ఒక విశిష్టమైనటువంటి దినం భారతదేశ ప్రజలందరికీ కూడా. ఎందుకంటే దీన్ని రాజ్యాంగ దినోత్సవం అంటారు, కాన్స్టిట్యూషన్ డే. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రథమ ప్రధానమంత్రి అయిన తర్వాత మనకి ఒక రాజ్యాంగం ఉండాలి. బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగం కాకుండా సపరేట్గా మనకు రాజ్యాంగం ఉండాలని ఆ రాజ్యాంగాన్ని తయారు చేస్తాని కోసం ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారి నాయకత్వం కింద ఒక రాజ్యాంగ కమిటీని పెట్టారు. ఆ కమిటీ అన్ని దేశాలు తిరిగి వచ్చి అంతా చదివి వచ్చి రాజ్యాంగాన్ని ఒక తయారు చేసి ఆ తయారు చేసిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తారీఖు నాడు ఆమోదించడం జరిగింది, శాసనంగా రూపొందింది. అది ప్రథమ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్ గారి ఆమోద ముద్ర వేయటం జరిగింది. అది జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వం, అటు రాజేంద్ర ప్రసాద్ గారి మంత్రిగా, ఈ రాజ్యాంగ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారు. అందుకని ఈరోజు అంబేద్కర్ గారికి పూలదండేస్తూ వాళ్ళిద్దరిని కూడా బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ గారిని కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగ దినోత్సవం. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆనాటి రాజ్యాంగ సభకు కానీ రాజ్యాంగ రచన కమిటీకి కానీ అధ్యక్షులు ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రచించి ఆ రాజ్యాంగాన్ని ఈ రోజున భారతదేశానికి అప్పచెప్పిన రోజు